చూడండి, మోహన్ మ్యాథ్స్ అకాడమీ సిబిఎస్ఈ 10th క్లాస్ ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ ఎక్సైజ్ 8.4 ఫిఫ్త్ క్వశ్చన్లో ఫిఫ్త్ బిట్. ఓకే, ఈ రెండు ఈక్వల్ మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. కాస్ ప్లేస్లో సి, సైన్ ప్లేస్లో ఎస్ రాస్తున్నాను టెంపరీగా. మీరు ఎగ్జామ్స్లో మాత్రం అలా రాయకూడదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్లో కొసీకెంట్ కాటు కనిపిస్తున్నాయి. కొసీకెంట్ అంటే 1/sin, కాట్ అంటే కాస్ బై సైన్. డినామినేటర్లో సైన్ ఉంది కదా. సో దీని అంతటిని మనం న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్తో డివైడ్ చేద్దాం. దాని అర్థం ఏంటంటే న్యూమరేటర్లో ప్రతి టర్మ్ని డినామినేటర్లో ప్రతి టర్మ్ని సైన్తో డివైడ్ చేయాలని అర్థం. రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇది కాస్ బై సైన్, కాస్ ఏ బై సైన్ ఏమవుతుంది, కాట్ ఏ మైనస్ సైన్ బై సైన్ 1/sin ఏ అంటే కొసీకెంట్ ఏ. కొసీకెంట్ నేను సింపుల్గా సిఎస్సి అని రాస్తాను. మీరు మాత్రం మామూలుగానే ఇలాగ రాయండి. కాస్ బై సైన్ కాట్, సైన్ బై సైన్ 1/sin కొసీకెంట్. ఓకే, ఇందులో మనకి 1 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1కి కాటు కొసీకెంట్తో ఒక ఫార్ములా ఉంది, అదేంటో ముందు చెప్తాను. వన్ ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఇస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ. therefore 1 ఏమవుతుంది, ప్లస్ కాట్ స్క్వేర్ ఏ అటువైపు వెళ్తుంది కదా. సో 1 ఏమైంది, కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అయింది. ఇక్కడ ఉంది ముందు రాసాం, అప్పుడు దీన్ని అటువైపు పంపించాం. ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సో 1 అంటే దీన్ని మనం ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్, సో దీని ముందు చివరికి పంపించేద్దాం, దీన్ని ముందు ఉంచుకుందాం. ఇక్కడ కూడా కొసీకెంట్ ముందుండి కాటి వెనకది ఉంటే బాగుంటుంది. సో ఫస్ట్ ఇది రాద్దాం ముందుకి, ప్రాబ్లం ఏ లేదు, వాటిని అటు ఇటు మార్చుకోవచ్చు, షఫుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్ అన్నమాట. ఈ -1 చివరికి చేర్చాను. డినామినేటర్ ఇది ఉంది కదా, దాని ప్రస్తుతానికి ఏమీ టచ్ చేయొద్దు. సో ఎలా ఉందో అలాగే రాద్దాం. దాన్ని నేను డినామినేటర్ అని రాస్తున్నాను. డిఆర్ అంటే ఇదంతా అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ. -1 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కొసీకెంట్ ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ. డినామినేటర్ ఇది ఎక్కడే ఉందో ఇక్కడే ఉంది. మీరు ఎగ్జామ్స్లో మాత్రం డిఆర్ అని రాయకండి, నిజంగా ఏముందో అదంతా రాయండి. ఓకే, ఇప్పుడు దీని పక్కన మనం 1 రాసుకుందాం. 2 ఉందనుకోండి, 2 × 1 రాసుకోవచ్చు. 2 × 1 is 2 ఓన్లీ కదా. అలా రాద్దాం. ఎందుకు అలా రాసామంటే ఈ రెండిట్లో ఇది ఉంది, అది కామన్ తీద్దాం.
రెండిట్లో ఇది కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది 1 మిగిలింది. ఇక్కడే మిగిలింది కొసికెంట్ ఏ మైనస్ కాట్ ఏ మైనస్ ఉంది, చాలా జాగ్రత్త రాయాలి. బై 10. ఓకే, ఇప్పుడు దీని బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. వన్ మైనస్ కొసికెంట్ ఏ మైనస్ మైనస్ ప్లస్ కాట్ ఏ. మనకి డినామినేటర్లో కూడా ఏముందో చూద్దాం ఒకసారి. +1 ఉంది కదా, +1 అంటే 1. తర్వాత మైనస్ కొసికెంట్ ఉందా, ఉంది, మైనస్ కొసికెంట్ ఏ. తర్వాత కాట్ ఉంది, కాట్ ఉందా, ఉంది. సో దీన్నే కొంచెం ఆర్డర్ మార్చగానే ఇలా వచ్చింది. ఇది క్యాన్సిల్ చేసేస్తాం, ఇది మిగిలింది. ఓకే, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఇది ఆర్హెచ్ఎస్. ఓకేనా, స్నాప్షాట్ తీసుకోండి. మీకు ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి. అలాగే ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలనుకుంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి.